అయితే చూసారు కదా! చాలా అంటే చాలా మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్. ఆ వుడెన్ కూమ్స్ ఎక్కడ మీతోటి డీటెయిల్‌గా షేర్ చేద్దాము అనేసి ఇలా కదా మీరు. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, గ్యాప్ ఉన్న కూమ్స్‌తో మనము కూమ్ చేయడం వల్ల దీన్నైతే మనం చక్కగా ఇలా పట్టుకొని వీటి టీత్ అనేది షార్ప్‌గా లేవు. మీకు ఈ వుడ్ కూడా చెప్పాలి. నీమ్ వుడ్‌ని తీసుకున్నాను అన్నాను. ఇలా పట్టుకున్నప్పుడు కూడా మనకు నీమ్ స్మెల్ వస్తుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీళ్ళు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? లాస్ట్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా మంచిగానే వచ్చింది ఫ్రెండ్స్ రెస్పాన్స్ అనేది. ఓకే, ఈరోజు వీడియోలో ఏం చెప్దాము అని అనుకుంటున్నాను అని అంటే, ఆ వుడెన్ కూమ్స్ ఎక్కడ తీసుకున్నానో, నెక్స్ట్ వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని వచ్చాయి, ఇవన్నీ మీతోటి డీటెయిల్గా షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, నేనైతే ఈ కూమ్స్ని మీషోలో అయితే నేను పర్చేస్ చేశాను. ఓకే, అవి ఎలా వచ్చాయి అనేది మీతోటి అయితే నేను షేర్ చేస్తాను. చూడండి, ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది. ఓకే, ఓపెన్ చేస్తే ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఇలా 4 అయితే వచ్చాయి. చూడండి, ఇలా అయితే 4 వచ్చాయి. మీకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 3 or 4 మెంబర్స్ ఉన్నారు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే మీరు పెట్టేయచ్చు. కూంబ్ అయితే ఇలా ఉంది, చూసారు కదా మీరు. ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయంటే గ్యాప్ ఎక్కువ వచ్చాయి కదా వీటి టీత్కి. ఓకే, ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఎక్కువ హెయిర్ అనేది చిక్కులు అలా ఉన్నా కూడా చాలా ఈజీగా తీసేస్తుంది. గ్యాప్ ఉన్న కూమ్స్తో మనము కూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, చిక్కు ఈజీగా రావడం వల్ల మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. హెయిర్ ఊడిపోకుండా ఉంది అని అంటే హెయిర్ లాస్ కాము, అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు వీడియో చేశాను కదా హెయిర్ స్మూత్గా ఉంది అనేసి. చూడండి, మీకు నా హెయిర్ చూస్తేనే అర్థమవుతుంది. నేను రీసెంట్ డేస్ నుంచే యూజ్ చేస్తున్నాను ఈ వుడెన్ కూమ్ని. చాలా బాగా అయితే దీంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ నాకు అర్థమైపోతున్నాయి. అందుకే నేను మీతోటి ఇంకొక ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఓకే, ఒకటైతే ఈ మోడల్ ఉంది. మీకు అంటే లాంగ్ హెయిర్ ఉంది, కొంచెం ఎక్కువ చిక్కులు పడతాయి అని అంటే దీన్నైతే మీరు యూజ్ చేసేయచ్చు. ఓకే, హ్యాపీగా యూజ్ చేయొచ్చు దీన్నైతే. నెక్స్ట్ ఇలా పెద్దగా ఉండే టీత్ లాంటి కూంబే నెక్స్ట్ ఇది కూడా. ఓకే, దీన్నైతే మనం చక్కగా ఇలా పట్టుకొని అయితే కూమ్ చేసేయచ్చు. చూడండి ఇలా. ఓకే, ఇలా పట్టుకోవడానికి కింద మనకైతే ఇదొకటి గ్రిప్ లాగా ఉంది. ఓకే, ఇది కూడా సేమ్ ఈ టీత్కి ఎంత గ్యాప్ ఉందో సేమ్ అలానే ఉంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంది అంతే. ఓకే, మీరు దీన్ని కూడా చిక్కులు తీయడానికి అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా మనకు గ్రిప్ కూడా ఇలా ఉంది. నెక్స్ట్ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, చూడండి క్లోజప్లో చూపిస్తాను. చూడండి, వీటి టీత్ అనేది షార్ప్గా లేవు. మీకు చూడటానికి అలా చాలా షార్ప్గా రఫ్గా ఉన్నట్లు అనిపిస్తుందేమో, అంతే తప్ప మనం కూమ్ చేస్తున్నప్పుడు అస్సలు షార్ప్గా లేవు, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలా పెట్టినా కూడా మనకు కుచ్చుకుంటున్నట్లు అట్లా అయితే ఏం లేదు, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ వుడ్ కూడా చెప్పాలి. వుడ్ గురించి, ఈ వుడ్ నేను నీమ్ వుడ్ని తీసుకున్నాను అన్నాను కదా. చూడండి, మనకు ఆ వర్షాకాలం అట్లా వచ్చినప్పుడు మామూలుగా ఏమవుతుంది, ఇంట్లో ఉన్న వుడ్కు వాటికైతే కొంచెం పాడైపోతాయి కదా. నాకైతే ఇది అలా అస్సలు అనిపించట్లేదు, చాలా బాగుంది. ఇలా పట్టుకున్నప్పుడు కూడా మనకు నీమ్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఓకే, రియల్ వుడ్ ఎలా ఉంటుందో మనకు అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది పట్టుకున్నప్పుడు. ఇదైతే ఇలా ఉంది, మనకు చూడడానికి చిన్నగానే అనిపిస్తున్నాయి. ఓకే, మనకు నార్మల్గా కూమ్స్ కొంచెం ఇంత పెద్దగా అనిపిస్తాయి కదా, అలా అయితే ఏం లేవు, కొంచెం చిన్నగానే అనిపిస్తున్నాయి. కానీ చిక్కులు తీయడంలో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే చూడండి, షార్ప్గా కూడా ఏం లేదు. ఇంకా నెక్స్ట్ థర్డ్ కూంబ్ వచ్చేసి ఇది. ఓకే, ఇది కొంచెం పెద్దగా ఉంది. మనం హెయిర్ స్టైల్స్ అలా వేయాలి అంటే ఇలాంటి కూమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇలాంటి వాటితో ఏం చేస్తాము అంటే, చూడండి ఇలా ఉంది కదా, ఇలా మనకు పార్టీషియన్స్ తీసుకోవడానికి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా వస్తాయి అని అంటే అంత బాగుంటాయి ఇలాంటివి తీసుకోవడం వల్ల. నేను ఇలాంటివి ప్లాస్టిక్వి యూజ్ చేశాను ఇన్ని రోజులు, మీరు వీడియోస్ అన్నీ కూడా.
ఓకే, ఇప్పటి నుంచి మీకు కూమ్స్ వైజ్ అయితే వుడ్ కూమ్సే కనిపిస్తాయి మన వీడియోస్లో. యూస్ చేయడం కూడా వుడ్డే యూజ్ చేస్తున్నాను. ఆ 2 కూమ్స్ని చూస్తే దీంతో చూడండి, ఇది మాత్రము కొంచెం చిన్నగా ఉంది ఈ టీత్ అనేటివి. ఓకే, గ్యాప్ కూడా కొంచెం దగ్గరగా వచ్చింది. నార్మల్గా మీరు ఆయిల్ పెట్టుకున్న హెయిర్నైనా డైలీ యూజ్ చేయడానికైనా ఈ కుంబ్ అయితే బాగుంటుంది. ఆ 2 కూమ్స్ అయితే చిక్కులు తీసుకోవడానికి బాగుంటుంది. మీరు డైలీ యూజ్ చేసి ఆయిల్ ఉన్న హెయిర్ని, నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు అయినా కూడా ఈ దీంతో కొంచెం గ్యాప్ ఎక్కువ లేదు కదా, మనము ఇలా దువ్వినప్పుడు కూడా గ్యాప్ ఎక్కువగా రాదు. ఓకే, ఆయిల్ ఉన్న హెయిర్ని మనం అల్లాలి, స్కూల్కి పంపించాలి పిల్లల్ని అంటే ఎక్కువ గ్యాప్ ఉంటే ఏమవుతుంది అంటే లూజ్ అవుతుంది కదా హెయిర్. మీరు దీన్ని చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ పెట్టుకున్నప్పుడైతే. నెక్స్ట్ పిల్లలకైతే ఇలా మనము పాపటి తీయాలి అన్నా, పార్టీషన్స్ తీయాలి అన్నా, ఆయిల్ పెట్టేప్పుడు కూడా పార్టీషన్స్ తీస్తాం కదా, చాలా ఈజీగా తీసుకోవచ్చు దీంతో అయితే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ 4th కూంబ్ చూడండి. ఇదైతే పెద్దదే, మనము నార్మల్గా యూజ్ చేస్తాం కదా ప్లాస్టిక్ కూమ్స్, అవి పెద్దగా ఉంటాయి కదా, సేమ్ ఆ సైజులో అన్నమాట. చూడండి, మీరు ఈ కూమ్లో చూడాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసి మనం చిక్కులు తీసుకుంటాం కదా, ఆ టీత్ ఉన్నాయి ఇక్కడి వరకు. ఓకే, అంటే గ్యాప్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే గ్యాప్ తక్కువ ఉన్న టీత్ అయితే ఉన్నాయి. ఇటు సైడు మీరు చిక్కులు తీసుకోవచ్చు, ఇటు సైడ్ అయితే మనము అల్లుకోవాలి జుట్టు అని అంటే ఈ లెంత్ ఉన్న టీత్ గ్యాప్స్ అయితే సరిపోతుంది మీకు హెయిర్కి. ఓకే, మనకు నార్మల్ కూమ్లో సేమ్ అలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ప్లాస్టిక్ కూమ్స్ మనం యూస్ చేసాం కదా ఇన్ని రోజులు, దాంట్లో ఎలా ఉంటుంది సేమ్ ఇలానే. అంటే పెద్ద గ్యాప్ ఉన్న టీత్ అయితే సగం వరకు, నెక్స్ట్ మిగతా హాఫ్ వచ్చేసి కొంచెం గ్యాప్ తక్కువ ఉన్నవైతే ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఇది సేమ్ అలానే ఉంది ఈ కూమ్ కూడా. ఓకే, వీటి ఫినిషింగ్కి వస్తే ఫ్రెండ్స్ అసలు ఎంత స్మూత్ ఫినిష్ ఉంది అని అంటే, అసలు వుడ్ అంటే మనము ఇట్లా ఇట్లా టచ్ చేస్తే కొన్ని వుడ్స్ ఏమవుతాయి అని అంటే కట్ అయిపోతాయి కదా, అలా ఏం లేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇలా సైడ్స్కి వచ్చినా కూడా చాలా బాగుంది. మీకు కట్ అయ్యే ఛాన్స్, ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ అసలు ఏమీ లేదు. ఓకే, చూడండి చుట్టూ అంతా కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఓకే, మీకు దగ్గర పెట్టి క్లోజప్లో చూపిస్తాను చూడండి. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ప్లాస్టిక్ కూమ్స్ యూజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడే తీసుకెళ్ళి మీరు అవుట్ సైడ్ పడేయండి. వుడెన్ కూమ్స్కి చేంజ్ కండి. వుడెన్ కూమ్స్ యూజ్ చేస్తున్నారు అంటే మీ హెయిర్ అండ్ స్కాల్ఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ మీ హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు అని అంటే నేను ఈ వుడెన్ కూమ్స్ యొక్క బెనిఫిట్స్, యూస్ చేస్తే ఎలా ఉంటుంది, మన హెయిర్ ఎలా ఉంటుంది, వీటి యూజెస్ అన్నీ అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీరు అది చూడకుంటే వెళ్ళి చూసేయండి. ఓకే, ఇలా మనకి 4 కూమ్స్ అయితే వస్తాయి. చాలా మంచి ప్రైస్కి, బెస్ట్ ప్రైస్కి ఫ్రెండ్స్. మేబీ ఆల్మోస్ట్ ఒక 130నో 120నో ఉంది ఈ 4 వుడ్ కూమ్స్ కూడా. అంతే కాస్ట్ ఉంది ఫ్రెండ్స్, అసలు ఎక్కువ కూడా లేదు. ఓకే, చూడండి అన్నీ కూడా క్వాలిటీ వైజ్ అయితే 5 out of 5 ఉన్నాయి. మనకు వేటిని తీసేయాల్సిన అవసరమే లేదు, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ నచ్చాయి అని అంటే నేను డిస్క్రిప్షన్లోని వీటి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ స్క్రీన్ పైన కూడా నేను కోడ్ ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేయలేము, మాకు తెలియదు అనుకుంటే స్క్రీన్ పైనే కోడ్ ఇస్తాను. కోడ్ని మీరు అక్కడ టైప్ చేసైనా మీరు వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వుడెన్ కూమ్స్ గురించి అయితే మీకు నేను డీటెయిల్గా చెప్పాను అని అనుకుంటున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి, ఓన్లీ లేడీస్కి కాదు జెంట్స్కి కూడా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ అయితే చేసేయండి. ఓకే, షేర్ చేశారా? షేర్ చేశాక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి ఉన్న కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.